రాష్ట్ర పెయింటింగ్ ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్టు అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఓదెలు డిమాండ్ చేశారు. ఓయూలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి పెయింటర్స్, ఆర్టిస్టులు, కళాకారులు హాజరయ్యారు. అంతరించిపోతున్న చిత్ర కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతోమంది తలరాతలు మారి ప్రజాప్రతినిధులు అయ్యారన్నారు. చిత్ర కళాకారుడిగా తమ బాధలు తెలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పరచాలని డిమాండ్ చేశారు. విద్యా వైద్య పరంగా ఆదుకోవాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. ఉన్నటువంటి 4 సంఘాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్న 4 సంఘాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుని ఒక జేఏసీగా ఏర్పడి వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక చిత్రకళను గుర్తించాలి. ముఖ్యంగా ఏంటంటే ఐడి కార్డులు ఇచ్చేసి మాకు కావాల్సిన సమస్యలు పరిష్కరించడంలో చాలా వరకు గత ప్రభుత్వాలు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఇవి కూడా మాకు పట్టించుకోవడం లేదు. మాకు ఆదుకోండి, మేము కోరుకుంటున్నాము. మాకు సమస్యలు ఉన్నాయి. దాదాపుగా నుంచి పట్టుకొస్తున్న వాళ్ళందరూ కూడా కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళని ఆదుకోండి, ఎక్స్రేస్ ఇవ్వండి, మాకు హెల్త్ కార్డులు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోడల పైన కానివ్వండి, బోర్డులు కానీ, గవర్నమెంట్ బోర్డులు కానివ్వండి, మిషన్ భగీరథ కానీ అవన్నీ కూడా రాసుకుంటూ చనిపోయి చేతులు కాళ్ళు విరగొట్టుకున్నా కూడా ఎవ్వరు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మా చిత్రకళను ఆదుకోండి, మా సమస్యలు వినండి, మా హక్కులను మాకు అందివ్వండి, మాకు కావాల్సినవి మా సదుపాయాలు ఏర్పడతాయి. మా కళ ద్వారా ఇంకా చాలా మంది రాష్ట్ర స్థాయి సంఘాలందరూ కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక అంశం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు నుంచి ఎంతోమంది మంత్రులకు, ఎంతోమంది ప్రభుత్వాలకు వాళ్ళందరికీ చేతి రాతలతోనే వాళ్ళు గెలవాలని రాసిన చేతులు తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా మాకు గుర్తింపు లేదు అనే బాధతో మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనులు కానివ్వండి, ఇవన్నీ చిత్రకారులకు సంబంధించిన పనులు వివిధ రంగాలకు వేరే వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం మా ఆర్టిస్టులను గుర్తించి మాకు సంబంధించిన పనులు మాకు ఇస్తే మేమందరం చేసుకొని హ్యాపీగా మేము ముందుకు సాగగలుగుతాం. దయచేసి ప్రభుత్వం కళాకారులను గుర్తించాలి. ఎన్నెన్నో కళాకారులను గుర్తించి వాళ్ళకి ఎన్నో సౌలభ్యాలు ఇచ్చారు. కానీ ఈ పెయింటింగ్ చిత్ర కళాకారుల పట్ల మరి ఎందుకు ఆలోచించడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ వృత్తి నుండే బయటికి వచ్చిన వ్యక్తిగా ఉన్నా ఈ వృత్తిని నమ్ముకున్న మా రాతలు మారట్లేదు. ఎన్ని ఎన్నికలలో ఇంతమంది నేతల రాతలను మేము మార్చినా మా రాతలను మార్చే కాడ ఏ నేత కూడా ముందడుగు వేయట్లేదు. ఈ విషయాలన్నింటినీ గమనించే చాలా సమస్యలు ఉన్నాయి. కళారంగంలో ఆర్టిస్టులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనం తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసినప్పుడు నగర సుందరీకరణ పేరు మీద 300 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే ఈ ప్రాజెక్టులో కనీసం తెలంగాణ బిడ్డకు ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం దక్కకుండా ఈ పనిలో తెలంగాణ నుండి ఎదిగిన ఆర్టిస్టులను కూలీలుగా మార్చి దళారులకు దోసిపెట్టే ప్రక్రియ జరుగుతుంది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో కొంత అవగాహన చేసుకొని మీరు ఇక్కడ సమస్యల నుండి వచ్చిన వాళ్ళే కనుక మీకు